ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శని త్రయోదశి అంటాం. మరి శని త్రయోదశి నాడు శని యొక్క ప్రతికూలతకై ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర్ ఋతువు. ఈరోజు మాఘశుద్ధ త్రయోదశి, దీన్ని శని త్రయోదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి త్రయోదశి. ఈ త్రయోదశి రోజున చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శని యొక్క ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాడు శని, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ఈ ఈశ్వరాభిషేకం ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాలను కలిగిస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం, ముఖ్యంగా ఈ త్రయోదశి తిథితో కూడినటువంటి శనివారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా శని యొక్క ప్రతికూలతని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం కూడా శని యొక్క నక్షత్రం. ఇక్కడ వారం శనివారం, పుష్యమి శని యొక్క నక్షత్రం విశేషం. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఈరోజు 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 3, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ దోష నివృత్తికై నక్షత్ర జపం, గ్రహ జపం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వాయిదాతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని స్మరించడం, విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలని ప్రశాంతంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు పనుల్లో విజయాలను తెచ్చిపెడతాయి. నూతన ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. సంభాషణల విషయంలో కూడా సమస్యలు సృష్టించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు తారసపడతాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని పూజించడం, అభిషేకాదులు నిర్వహించడం ద్వారా విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే తలనొప్పి సంఘటనల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, చిరాకులు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే పనుల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యదక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పట్టుదలతో
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి వ్యవహారాలు లాభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతకి దోహదపడతాయి. నూతన భాగస్వాములతో పరిచయాలు, సంబంధాలు, ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి. ఉక్కిరిబిక్కిరి సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. అసహనం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల యొక్క సేకరణ కూడా ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహంలో ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని దర్శించడం, స్వామిని నమస్కరించడం, పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యాలు ఈరోజు మీకు ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విలువైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి సమాచారాన్ని సేకరించి విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు విజయాలను తెచ్చిపెడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ గురువు ద్వారా, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. ఇక విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో మంచి వార్తలు వింటారు. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి వ్యవహారాలు స్వాగతిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా శుభ వార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా లాభస్థితిలో ఉండేటువంటి శని ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. రుణపీడ తొలగుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభిస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనిశ్చితి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ పరిస్థితులు సానుకూలం. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఆర్థిక నూతన లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. ఒప్పందాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై పునఃపరిశీలన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం.
అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణకు తోడ్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కళారంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ శక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆకస్మిక విజయాలను తెచ్చిపెడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి, అలాగే నక్షత్రాధిపతి శని. పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి పీడని తొలగిస్తాయి. అలాగే పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, ఉత్తమ విజయాలు సాధించడానికి ఈ పుష్యమి నక్షత్రం చాలా సహకరిస్తుంది. వివాహ విషయంలో వధూవరులది ఇద్దరిది కూడా పుష్యమి నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. ఈ పుష్యమి నక్షత్రంలో ధరించేటువంటి నీల రత్నధారణ శని యొక్క అనుకూలతని పెంపొందింపచేస్తుంది. జాతకరీత్యా దశ అంతర్దశల్లో శని ప్రతికూలంగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిని అధిగమించాలి అంటే, సానుకూల పరిస్థితులు కల్పించుకోవాలంటే ఈ శని త్రయోదశి నాడు చేపట్టేటువంటి శని యొక్క పూజలు బాగా ఉపకరిస్తాయి. మరి శని యొక్క త్రయోదశి రోజున శని యొక్క ప్రతికూలత తొలగాలి అంటే ఇంకా ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. జాతకరీత్యా శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాన్ని తొలగించుకోవటానికి శని త్రయోదశి బాగా ఉపయోగపడుతుంది. శని త్రయోదశి నాడు పాటించేటువంటి నియమాలు ఎంతో ఉపయోగాన్ని కలిగిస్తాయి. శనివారం నాడు మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించరాదు. పేదలకి అన్నవస్త్రాలు దానం చేయడం ద్వారా శని యొక్క ప్రీతి ఏర్పడుతుంది. శని జపాన్ని శని త్రయోదశి నాడు నిర్వహించడం శని యొక్క అనుకూలతకి దోహదపడుతుంది. నవగ్రహ మండపంలో శనీశ్వరుణ్ణి నల్ల నువ్వులతో, నీల పుష్పాలతో పూజించాలి. తైలాభిషేకం కూడా చేయాలి. ఇలా చేసినట్టయితే శని యొక్క అతి ప్రతికూలత దూరం అవుతుంది, శుభాలు ఏర్పడతాయి. ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించినట్టయితే కూడా ఇటువంటి ప్రతికూలత తొలగుతుంది. శివాష్టకాన్ని, లింగాష్టకాన్ని పఠించాలి. నల్ల ఆవుకి ఆహారం పెట్టినట్టయితే శని యొక్క వేగవంతమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. శని త్రయోదశి నాడు 11 రూపాయలు ముడుపు కట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. శని త్రయోదశి నాడు శివాలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు ఏర్పడతాయి. శని త్రయోదశి నాడు చేసేటువంటి దానం, అలాగే విశేషమైనటువంటి పూజలు శనిగ్రహం యొక్క ప్రతికూలతని గణనీయంగా తగ్గిస్తాయి, శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబలం అంశంలోని విశేషాలు. ఇప్పుడు గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో చాలా చక్కటి విశేషాంశమైనటువంటి లక్ష్యాలు మానవ జీవితంలో అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. ఈరోజు సహజసిద్ధంగా గ్రహాల్లో అత్యంత కీలకవంతమైనటువంటి గ్రహం శనీశ్వరుడు. ఆ శనీశ్వరుణ్ణి మనం అనుగ్రహం పొందటానికి శని త్రయోదశి అనేటువంటి గొప్ప విశేషాంశం ఉంది. శని త్రయోదశి నాడు తప్పనిసరిగా నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ ఆ శనీశ్వర స్వామి వారికి అభిషేకార్చన చేయించాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు
తప్పనిసరిగా దశరథ కృత శని స్తోత్ర పారాయణ గనక చేసినట్లయితే ఇంట్లో చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా శని త్రయోదశి నాడు గోమాతకు కనుక నువ్వులు బెల్లం కలిపి 3 ప్రదక్షిణాలు చేసి గనక మీరు అది గనక తినిపించినట్లయితే శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. నల్ల గుడ్డ ఒకటి తీసుకొని దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి ఆ ప్రాంగణం బయట ఆ యొక్క నల్లటి గుడ్డను చించి అలా పారవేసినా కూడా శని ప్రభావం తగ్గడానికి ఆస్కారం ఉంది. అసలు శని మందమతి కదండి. ఈ శని త్రయోదశి నాడు మీకు వీలైతే 1 కిలోమీటర్ నడిచిరండి. నడిచే వాళ్ళని శని పట్టడు అని కదా శాస్త్రం. ఎంత గొప్ప విశేషాంశం ఉంది. అంతేకాదు సుమా, శని అనుక్షణం కూడాను కొలిచేటువంటి దేవుడు శివయ్య. అందుచేత ఈ శని త్రయోదశి నాడు శివాభిషేకం గనక చేస్తే శని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంత గొప్ప విశేషాంశం ఉంది ఇక్కడ. ఈ శని త్రయోదశి నాడే నల్ల నువ్వులు, 1 మేకు, నల్ల గుడ్డ, 1 విస్తరాకులో ఉంచి చక్కటి బ్రాహ్మణోత్తముడికి కనుక మీరు గనక దానంగా ఇచ్చినట్లయితే శని దోష నివారణ జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న స్తపతో సూర్య సంవాతో వాత్పరపాపశ్రిత అనేటువంటిది శని యొక్క మూలమంత్రం. ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో అయినా సరే పఠించుకోవచ్చు. నల్ల రంగు మాత్రం ఇళ్లకు వేయకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం అండి. నల్ల రంగుతో బార్డర్సు, నల్ల రంగుతో ద్వారబంధాలు కనుక ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు శని ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అందుచేత నలుపు రంగు నిషిద్ధము. ఏది, మీరు నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క తలుపులు కానివ్వండి, ద్వారబంధాలు కానివ్వండి. ఈ విషయాన్ని వాస్తుశాస్త్రరీత్యా ఈరోజు చాలా చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు భోజన పదార్థంలో పాత ఉసిరికాయ పచ్చడి నల్లగా తయారవుతుంది కదా, ఆ పాత ఉసిరికాయ పచ్చడిని ఆహారంలో స్వీకరించండి. చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంది. జీడీలు ఉన్నాయి చూసారా, నువ్వులతో చేసిన జీడీలు రోజు కూడా 1 చొప్పున తింటే శని యొక్క ప్రభావం రాదండి. అలాగే శనివారం నాడు ఆ జీడీలను బీదలకు దానంగా పంచండి. విశిష్టవంతమైనటువంటి లాభం వస్తుంది మీకు. శని అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా శని దోషం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పేసి కదా శాస్త్రం. ఆ శరణ ఘోషలోనే అంత గొప్ప విశేషం ఉంది. మరి ఇంత గొప్ప విశ్లేషాత్మకమైనటువంటి తత్వం ఈ యొక్క శని త్రయోదశి నాడు జరుగుతోంది. మీరు ఇంటిల్లిపాది కూడా శివ సహస్రనామ స్తోత్ర పఠనం గనక చేసినట్లయితే శనీశ్వరుడు మీకు శుభాన్ని కలిగించి తీరతాడు ఈశ్వరానుగ్రహంతో అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. శనివారం నాడు మీరు భోజనం చేసే ముందు మొట్టమొదటిసారిగా ఆవుపోసన పట్టిన తర్వాత 1 ముద్ద విడిగా తీయండి. ఆ ముద్దని కాకులకి వేయండి. కాకి రంగు నలుపు కదండి. ఆ యొక్క కాకి కాలపురుషుడు కాబట్టి శనీశ్వరుడి యొక్క వాహనం కూడాను కాకే కదా. అందుచేత ఆ వాహనానికి కనుక మనం ఆహారం పెట్టినట్టయితే శనీశ్వరుడి యొక్క దృష్టి మన మీద పడకుండా మనం హాయిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి శనివారం కూడా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే, పిల్లలు, పాపలు కంటికి మాత్రం నల్ల కాటుక పెట్టుకోండి. ఆ కాటుకాయి బాగా శని బట్టి పీడిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఖాళీ స్థలం కనుక ఉంటే ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ గుంట తీసి ఆ కాటికాయని పాతి పెట్టండి. ఆ శని యొక్క ప్రభావం పోతుంది. అంత గొప్ప విశేషాంశం ఈ యొక్క శని త్రయోదశికి సంబంధించినటువంటి విశేషాంశం. నల్లని బట్టలు ఉంటాయి చూసారా, వాటిని దీక్ష స్వీకరించినటువంటి వారికి దానంగా ఇవ్వండి. నమస్కారం స్వామి అని చెప్పేసి అంచు ఉన్న పంచెలే దానం చేయాలి, గుర్తుపెట్టుకోండి. మనం బట్టలు కట్టుకునేటప్పుడు కూడా తప్పనిసరిగా అంచు ఉన్నవే కట్టుకోవాలి. ఇంత గొప్ప విశేషాంశం ఉంది. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే అసలు మా జీవితాల్లో శని యొక్క దోషం ఉండకుండా ఉండేందుకు వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా
అన్నది ప్రశ్న. గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఏ గ్రహం కూడా మనని పట్టి పీడించదు. అయితే అసలు శని దోషం అనేటువంటిది మమ్మల్ని పట్టి పీడించకుండా ఉండేందుకు మార్గం ఏమిటి అనేటువంటి విషయం గురించి ఆలోచించినప్పుడు, శనివారం నాడు సూర్యోదయాత్ పూర్వమే అన్నం వండి అన్నంలో నల్ల నువ్వులు కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. అన్నం చల్లారిన తర్వాత ఆ మొత్తం పదార్థాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు తినిపించండి. ఇలా గనక చేసినట్లయితే జీవితంలో శని యొక్క ప్రభావం పట్టి తీరదు అనే విషయం గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.